జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జనసేన సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్ నగరంలో కష్టాల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడంలో ముందుంటున్నారు. 15వ డివిజన్కు చెందిన వాడ్రేవు దుర్గా ప్రసాద్ ఇటీవల మరణించారు. దాంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ జనసేన నాయకులు కార్యకర్తలు వేరే మహిళలతో కలిసి వెళ్లి వాడ్రేవు దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి దుర్గా ప్రసాద్ మృతికి సంతాపం తెలియజేసి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తక్షణ సాయం క్రింద దుర్గా ప్రసాద్ కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ మచ్చా గంగాధర్ ఇప్పటి వరకు 303 కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని అన్నారు. తర్వాత అంతా ఇప్పుడు కుర్రాన్ని బాగా చదివించుకోవాలి నువ్వు అమ్మా వీలైతే ఒకసారి ఎమ్మెల్యే గారు కలండి అధిక ఇబ్బంది కోసం చెప్పండి మీ విషయం గురించి ఇమీడియట్లీ పెన్షన్ గురించి చర్య తీసుకుంటారు లేదనుకో మా జనసేన వాళ్ళని కలండి ఇమీడియట్లీ అవుతుంది తల్లి పక్కా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పేదరికం ఎక్కడ ఉండకూడదు అందరూ హ్యాపీగా ఉండాలి ఏడి మన ప్రభుత్వం ఎన్నాళ్ళైనా ముందుకు వెళ్తూనే ఉండాలి ఏడి ఇప్పుడు దాకా వచ్చిన ప్రభుత్వాలు వేరు మనది ప్రజాప్రభుత్వం ప్రజాసేవే మన అంకితం ప్రజాసేవే మన కర్తవ్యం అనే డ్రీమ్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అమ్మా 100% బిడ్డలు మాత్రం బాగా చదివించుకో. మరి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరచడానికి ఎంజీఆర్ గారితో పాటు వీర మహిళమైన మేము జన సైనికులు అందరం కలిసి వచ్చి వారికి 2 నెలల సరిపడిన రేషను నిత్యావసరత సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబానికి భరోసాగా మేము ఉంటూ మీకు ఎలాంటి కష్టమైనా మేము ఆదరిస్తామని చెప్పి జనసేన కుటుంబం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. మరి అలాగే ఈ కుటుంబంతో ఇది 303 అండి నెంబరు. ఇన్ని కుటుంబాలను ఆదరించిన మన ఎంజీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి ఇలాంటి కుటుంబాలకు మరి ఎన్నో కుటుంబాలకు ఆయన ఇంకా సాయం చేయాలని చేదోడు వాదోడుగా ఉండాలని ఈ కార్యక్రమం ముందుకు జరపాలని కోరుకుంటూ